మాట్లాడిందో వాళ్ళందరూ ముందరకు వచ్చి మాట్లాడండి, కంప్లైంట్ చేయండి, ఎవరు సస్పెండ్ చేద్దాం అని ఇచ్చే కాలేజీ ప్రిపేర్ చేద్దాం. సార్ ఐ విట్నెస్ మీకు ప్రాబ్లం ఉంటున్నారా? చెప్పండి బాబు మేము చెప్తే మాకు పాస్ విద్యార్థులు మాకు సంబంధించిన అలా జరుగుతుంది. ఇక్కడే దేని సార్ మీడియానే కదా సార్ తన ప్రవర్తన ఇదివరకు 2 సార్లు అదే విధంగా చేసిండు. బాబు ఒక్కొక్కరిని సపరేట్ సో ప్రాబ్లం ఏంటంటే మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మేడంతో షేర్ చేస్తుంటే మేడం మమ్మల్ని పట్టించుకోలేదు. మేడం ప్రిన్సిపల్ మేడం ఇంగ్లీష్ మేడం క్లాసెస్ సరిగ్గా చెప్పట్లేదు, వాషింగ్ కాలేదు, వాటర్ అదే అంటున్నామ్మా, ఒక్కరు చెప్పాలంటే సో మాకేమంటారు వాష్రూమ్లో వాటర్ శానిటరీ కండిషన్ కాలేదు, ఇంగ్లీష్ మేడం క్లాస్ సరిగ్గా చెప్పట్లేదు, మా క్లాసెస్ సరిగ్గా నడవట్లేదు, ఫోన్ అవైలబుల్గా లేదు కాబట్టి దాని నుంచి ఇంటికి వెళ్ళే లోపు ఏమైనా ఇబ్బంది అయితే మాకు ఫోన్ కావాలి, మేము నుంచి మేడంకి సబ్మిట్ చేస్తే మనం ఒప్పుకోలేదు. ఈ ప్రాబ్లమ్స్ మేడంతో డిస్కస్ చేద్దామంటే మేము మాట్లాడేలోపు మేడం కోపంగా చూసి యాజ్ ఎ డాటర్ లాగా కూడా షేర్ చేసుకోలేకపోయినాం. సో ఆ ప్రాబ్లమ్స్ అని అన్న వాళ్ళకి చెప్పినాం, అన్న ఇలా ప్రాబ్లమ్ ఉంది ప్లీజ్ సాల్వ్ చేయండి, మాకు ఫ్రెండ్స్లో చెప్పినా కానీ ఇక్కడే కాలేజ్లో జాయిన్ అయినావు కదా, ఎవరికి జాయిన్ అయినా కానీ దిగస్ మాకే పడుతుంది, సో మీరు సాల్వ్ చేస్తారని మిమ్మల్ని నమ్మి చెప్తున్నామని చెప్పినాం. అయితే మోడల్ స్కూల్ వాళ్ళు అదంతా చూసి వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ నుంచి మా ప్రిన్సిపల్ అనేది చెప్పారంట, ఏమంటారు ఈ పిల్లలు ఏబిసిడి వాళ్ళకి ఎందుకు ఇచ్చినారు అని చెప్పి క్వశ్చన్ చేసినారంట మా మేడం. ఆ విషయం అంతా మా మేడంకి ఆల్రెడీ తెలుసు. సో ఏమంటారు తెలుగు సార్ ఏ ఆపర్చునిటీ తెలియదు, బట్ తెలుగు సార్ ఎప్పుడు సపోర్ట్ చేయండి, మాకు సపోర్ట్ చేసి ఆ పిల్లలు అలాంటి వాళ్ళు కాదు, నేను చూసుకుంటా, నేను ఒకసారి ఎంక్వైరీ చేస్తాను అని చెప్పి మమ్మల్ని సపరేట్గా పర్సనల్గా పిలిచి అడిగింది. 10 సార్లు అడిగింది, ఏమంటారు నువ్వు ఏమైనా లెటర్స్ ఇచ్చినావా అని చెప్పి. నేను చెప్పిన సార్ ఇవ్వలేదు అని చెప్పి చెప్పినాను. తర్వాత మన మధ్యలో పర్సనల్ టాక్స్ ఇంతే ఉంటే సీక్రెట్ నువ్వెవరు చెప్పకు, నేను ఎవరు చెప్పాను, ఒకవేళ నేను ఏమైనా చేస్తే ఏం చేస్తావు అని క్వశ్చన్ వేసింది. ఫీలింగ్స్ ఉంటాడు మీరు అలా అన్నాడు చెప్పవు ఆమెనే మాకు చెప్పి మనం చెప్పండి ఫ్యాక్ట్ వరకు చెప్పండి, మీరు ఒకటి గుర్తున్న ఫ్యాక్ట్ చెప్పండి. నాతో అలా అన్న తర్వాత సో నాతో అలా అన్న తర్వాత ఒక్కొక్కరిని ఇండివిజువల్గా పిలిచి ఎంక్వైరీ చేసే టైంలో నా ఫ్రెండ్తో కూడా అన్నాడు నీ పైన ఫీలింగ్స్ వస్తే నువ్వేం చేస్తావని చెప్పి. అది మాట్లాడే విధానమే కాదు సార్. ఆ మ్యాటర్ మేము ఇంట్లో చెప్తే ఇంట్లో అస్సలు ఒప్పుకోరు, ఏమంటారు నువ్వేదో తప్పు చేసింటావు అని రివర్స్ మా పైనే. మొన్న మా బ్రదర్తో మాట్లాడితే కూడా మా పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయి అంత రోడ్ మీద కనిపించిన ప్రతి ఒక్క అబ్బాయితో మాట్లాడుతుందంట అని చెప్పినారు ప్రిన్సిపల్ మేడం. కాల్ చెప్పారు మా పేరెంట్స్తో, మీ అమ్మాయి అది మాట్లాడే పద్ధతి సార్, ఏమంటారు రిటైర్మెంట్కి వచ్చింది ఏం చెప్పాలి, మీ అమ్మాయి ఎవరితోనో మాట్లాడింది కొంచెం చూసుకోండి అని చెప్పాలి. అసలు నన్ను ఏం ఎంక్వైరీ చేయకుండా మీ అమ్మాయి రోడ్ మీద కనిపించిన ప్రతి ఒక్క అబ్బాయితో ఎట్లా మాట్లాడి నన్ను ఎలా చెప్తారు సార్? ఒక్క అబ్బాయితో మాట్లాడింది, అది కూడా మా బ్రదర్. సార్ ఆ రోజు మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు నుంచి మా